వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. క్యాష్ ఫర్ కిడ్నీ, క్యాష్ ఫర్ క్వెరీ, ఈ న్యూస్ ఈ మధ్యకాలంలో తెగ హల్చల్ అవుతున్నాయండి. సో ఈరోజు మనం క్యాష్ ఫర్ క్వెరీ ఈ ఇన్సిడెంట్ గురించినటువంటి డీటెయిల్గా తెలుసుకుందాం. సో న్యూస్లోకి వెళ్తే మహువా మొయిత్రా తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీ అన్నమాట. సో ఈవిడ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఏం అలిగేషన్స్ వచ్చాయి అని అంటే, యాక్చువల్గా ఈవిడ దుబాయ్కి సంబంధించినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ అయినటువంటి దర్శన్ హీరానందాని అనే ఆయనకి క్వశ్చన్స్ పార్లమెంట్లో క్వశ్చన్స్ అడగడానికి విచ్ దట్ కెన్ బెనిఫిట్ హిమ్, ఆయనకు బెనిఫిట్ అవుతుందేమో. సో దాని గురించి క్వశ్చన్స్ అడగడానికి ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది అని చెప్పేసి ఒక అలిగేషన్ చేశారండి. రెండోది ఏంటంటే, అంతేకాకుండా ఒక అనెథికల్ కండక్ట్ కూడా చేశారు. ఏంటి అంటే, ప్రతి ఒక్క లోక్సభ మెంబర్కి వాళ్ళకంటూ లోక్సభ పోర్టల్లో ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఉంటుందండి. ఈ యూజర్ అండ్ ఐడి అండ్ పాస్వర్డ్ని కూడా తను అనాథరైజ్డ్ పర్సన్కి షేర్ చేసింది అని చెప్పేసి, దిస్ ఈజ్ ద బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ అని చెప్పేసి ఈ రెండు విషయాలలో ఆవిడ్ని అలిగేషన్ చేశారనమాట. సో దాంతో దీని గురించి సంబంధించినటువంటి మరి ఇది కరెక్టా కాదా అని ఒక లాయర్ దీని గురించి అలిగేషన్ చేసినప్పుడు ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ఒక ఎథిక్స్ కమిటీని వాళ్ళు ఎంక్వైరీకి పెట్టారు. సో అప్పుడు ఎథిక్స్ కమిటీ ఏం చేసింది అంటే, మొత్తం పూర్వాపరాలు చర్చించి ఈవిడ ఎక్స్ప్లెనేషన్ చేసేయాలి, ఎందుకంటే ఈవిడ చేసినవి అన్నీ కూడా కరెక్ట్గానే ఎవిడెన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాంతో ఈవిడ్ని మొన్న లోక్సభ మనకి ఎంపీ లిస్ట్లోంచి కూడా ఆవిడ ఎంపీగా ఆవిడ పేరుని తీసేశారు. అంతేకాకుండా ఆవిడ కాన్స్టిట్యుయెన్సీలో కూడా అది వెకెంట్ సీటుగా కూడా డిక్లేర్ చేశారు. సో దాంతో ఈవెన్ ఆవిడ మాట్లాడడానికి కూడా అనుమతించలేదని బయటికి వచ్చేసి, ఇదంతా వీళ్ళు కంగారు కోర్టులాగా హడావిడిగా ఏ ఎవిడెన్స్ లేకుండానే నన్ను ఇలా ఎక్స్పల్షన్ చేస్తున్నారని చెప్పేసి ఆవిడ అందరి ముందు ఇదొక కరెక్ట్ అవుట్కమ్ కాదని చెప్పేసి అన్నారన్నమాట. సో మరి ఈ విషయాల్లోకి వెళ్తే ఇక్కడ అసలు ఏంటి కమిటీ, ఎథిక్స్ కమిటీ ఏంటి అంటే, మనకి జనరల్గా పార్లమెంటరీ కమిటీస్ అనేవి ఉంటాయండి. అవి ఒకటి స్టాండింగ్ కమిటీస్, రెండు అడ్హాక్ కమిటీస్ అని ఉంటాయి. ఈ స్టాండింగ్ కమిటీస్ అని వాటి యొక్క ఫంక్షన్ని బట్టి ఒక 6 టైప్స్గా డివైడ్ చేస్తారు. దాంట్లో కమిటీస్ టు ఎంక్వైరీ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో 3 ఉంటాయి: కమిటీ ఆన్ పిటిషన్స్, కమిటీ ఆన్ ప్రివిలేజెస్, కమిటీ ఎథిక్స్ కమిటీ అని ఉంటాయి. సో ఇక్కడ ఆవిడ ప్రివిలేజెస్ని ప్లస్ కండక్ట్ అనెథికల్గా చేసింది కాబట్టి ఈ రెండు కమిటీస్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎథిక్స్ కమిటీ అంటే ఏంటి? సో ఎథిక్స్ కమిటీ అనేది మనకి లోక్సభలో అయితే రాజ్యసభలో అయితే 1997లో అండ్ లోకసభలో అయితే 2000లో దీన్ని ఏర్పాటు చేశారనమాట. అయితే ఈ కమిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు అసలు పార్లమెంట్ మెంబర్స్ అందరు కూడా ప్రాపర్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో చేస్తున్నారా లేదా అనేది చూస్తుంది. అంతేకాకుండా ఏమైనా మిస్కండక్ట్ చేస్తే దాని గురించినటువంటి కరెక్ట్గా ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి దానికి రిలేటెడ్గా ప్రాపర్ యాక్షన్ ఏం తీసుకోవాలి అనేది వాళ్ళు రికమెండేషన్ చేస్తారనమాట. అంటే వీళ్ళు మెంబర్స్ యొక్క డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తూ పార్లమెంట్ యొక్క డెకరంని ప్రొటెక్ట్ చేస్తారనమాట. సో దిస్ కమిటీ ఈస్ గోయింగ్ టు మెయింటైన్ ద డిసిప్లిన్ యాజ్ వెల్ యాజ్ ద డెకరం ఇన్ ద పార్లమెంట్. సో ఇది ఎథిక్స్ కమిటీ యొక్క మెయిన్ ఉద్దేశం. మరి ఈ ఎథిక్స్ కమిటీ ఎవరెవరి కంప్లైంట్స్ని తీసుకుంటుంది, ఎవరు చేసినా కంప్లైంట్స్ తీసుకుంటుందా అంటే, వీళ్ళు అసలు హౌస్ మెంబర్స్ ఎవరైనా హౌస్ మెంబర్స్ కనుక పర్టికులర్ పర్సన్ గురించి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అలిగేషన్ చేసినప్పుడు కానీ, లేదా అవుట్ సైడర్స్ త్రూ ఏ మెంబర్ ద్వారా ఇవ్వడం కానీ, లేదా రిఫర్డ్ బై ద స్పీకర్ కానీ, ఈ 3 రకాలుగా వాళ్ళు ఎవరైనా అలిగేషన్ చేసినప్పుడు ఆ కంప్లైంట్స్ని ఈ ఎథిక్స్ కమిటీ అనేది ఎగ్జామిన్ చేస్తుందండి. సో ఇది మీరు కొంచెం ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. అయితే ఈ కమిటీ వెంటనే తీసేసుకుంటుందా అలా అనగానే అంటే, ఫస్ట్ అసలు ప్రైమా ఫేసి ఎంక్వైరీ చేస్తుంది అనమాట. అంటే అసలు అదిని ప్రాపర్గా ఎగ్జామిన్ చేయడానికి అక్కడ అంటూ
బేసిక్ ఎవిడెన్స్ అనేది ఉందా, ఉంటే అప్పుడు దాన్ని తీసుకొని దాన్ని ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేస్తుంది అనమాట. చేసిన తర్వాత వాళ్ళ యొక్క రిపోర్ట్ని వాళ్ళు స్పీకర్కి సబ్మిట్ చేస్తారు. సో అప్పుడు హౌస్ మొత్తం కలిసి దాని గురించినటువంటి డిసిషన్ అనేది తీసుకుంటారనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనెథికల్ అనే టర్మ్ ఎక్కడ కూడా మనకి డిఫినేషన్ లేదండి. మనకి కాన్స్టిట్యూషన్లో ఇక్కడ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎథికల్ కమిటీ దగ్గర అనెథికల్ ఇది అని చెప్పేసి ఎక్కడా కూడా మనకి డిఫైన్ చేసి లేదు. అండ్ ఇది ఏ కమిటీ అయితే వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారో వాళ్ళ యొక్క ఏమంటారు డిసిషన్కే వదిలేశారనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రివిలేజెస్ కమిటీ. సో ప్రివిలేజెస్ కమిటీ అనేది ఏముంది, ఇది కూడా ఒక స్పెషల్ ఎంక్వైరీ కమిటీ అండి. సో ఎవరైనా అంటే పార్లమెంట్ మెంబర్స్కి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రివిలేజెస్ని కనుక మిస్యూజ్ చేస్తే వాళ్ళ మీద సీరియస్ అక్యూజేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఆ విషయం ఏంటి అని పూర్తిగా ఎగ్జామిన్ చేస్తారనమాట. అలాంటప్పుడు ఈ కమిటీకి కొంచెం సెమీ జ్యుడిషియల్ నేచర్ ఉంటుందండి. అంతేకాకుండా ఈ అంటే ద కేసెస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ గురించి ఎగ్జామిన్ చేస్తూనే వీళ్ళు ఒకవేళ నిజంగానే వయలేట్ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో కూడా చెప్తారనమాట. లోక్సభకి అయితే 15 మెంబర్స్ ఉంటారండి, రాజ్యసభకి అయితే 10 మెంబర్స్ ఉంటారు. ఎవరు ప్రివిలేజెస్ కమిటీలో అయితే. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రివిలేజ్ కమిటీ. అయితే ఇప్పుడు మనం ఈ క్యాష్ ఫర్ క్వెరీ అనేది ఇలా మొదటిసారి జరిగిందా అంటే లేదు, అంతకుముందు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. 1951లో అప్పుడు కూడా ఒక మెంబరు గిల్టీ అంటే ఆయన బిజినెస్ని ప్రమోషన్ చేసుకోవడం కోసం కొన్ని తన బిజినెస్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుంటూ కొన్ని క్వశ్చన్స్ని అడిగారనమాట. సో దానివల్ల అంటే ఆ స్పెషల్ కమిటీ తను గిల్టీ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసింది. అలాగే 2005లో కూడా ఏమైంది అంటే క్యాష్ ఫర్ క్వెరీ అనే ఒక స్కామ్ అనేది బయటకు వచ్చింది. అక్కడ 10 ఎంపీలని లోక్సభ నుంచి ఎక్స్పెల్షన్ చేశారు. అలాగే 2007లో కూడా ఒక ఎంపీ తన వైఫ్ అంటే ఇక్కడ ఎథిక్స్ అండి, ఇక్కడ ఎథిక్స్ వాళ్ళ యొక్క కండక్ట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అనమాట. సో వాళ్ళ వైఫ్ని ఫీమేల్ ఒక పర్సన్ని తన పక్కన పెట్టుకొని తన ఈవెన్ రైల్వే పాస్ విషయంలో కూడా తన వైఫ్ అని చెప్పేసి ఆవిడకి పాస్ ఇప్పించి అలా మిస్కండక్ట్ అంటే అలా అనెథికల్గా బిహేవ్ చేయడం వల్ల కూడా ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు. సో ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ టైం జరిగింది కాదు, అంతకు ముందు కూడా వీళ్ళకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ని ని కాస్త మిస్యూజ్ చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. అయితే మరి ఈ ఎక్స్పల్షన్ కరెక్ట్గా ఎప్పుడు చేశారు అంటే 2005లో స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఎప్పుడైతే 10 ఎంపీస్ లోక్సభ నుంచి అన్నామో ఆ టైంలో ఆయన ఈ 10 లోక్సభ మెంబర్స్ని కూడా ఎవరైతే ఈ క్యాష్ ఫర్ క్వశ్చన్ స్కామ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్స్పెల్షన్ చేశారనమాట. అదే ఇది మన పాస్ట్ రిపోర్ట్ అన్నట్టు. అయితే దీన్ని బేస్ చేసుకొని ఏదైతే సోమనాథ్ చటర్జీ గారు ఒక 2005లో ఎలా ఎక్స్పెల్షన్ చేశారో దీన్ని మేము బేసిక్గా పార్లమెంట్ మనం ఓల్డ్ వాళ్ళు పాత వాళ్ళు ఎలా ఫాలో అయ్యారో వాళ్ళని మేము ఫాలో అవుతామంటూ ఆయన తీసుకున్నటువంటి డిసిషన్ ఆధారంగానే ఇప్పుడు ఈవిడ విషయంలో కూడా అలాగే డిసిషన్ తీసుకొని ఆమెని ఎక్స్పెల్షన్ చేశామని చెప్పేసి ఈ స్పీకర్ చెప్తున్నారన్నమాట. సో మరి ఇందులోకి ఇంకా డీటెయిల్గా వెళ్తే అసలు ఈ ఎక్స్పెల్షన్ అనేది కాన్స్టిట్యూషనలేనా అంటే ఒక మెంబర్ ఆఫ్ అంటే ఒక ఎంపీని అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒక రిప్రజెంటేటివ్ని ఇలా ఒక రీజన్ చెప్పేసి అలా కంప్లీట్గా ఎక్స్పెల్షన్ చేసేసి ఆ సీట్ని వెకెంట్ చేయడం అనేది అది కరెక్టా కాదా? సో ఆ విషయంలోకి వెళ్తే బేసికల్గా మనకి ఆర్టికల్ 101 అండ్ 102 రెండు ఏంటంటే 101 అనేదేమో వెకేషన్ ఆఫ్ ద సీట్స్ అండి. అందులో బేసిక్గా మనం దానికి కొన్ని 101లో డీటెయిల్గా వెళ్తే డబల్ మెంబర్షిప్. ఓకే, డబల్ మెంబర్షిప్ అంటే ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ మెంబర్ని రాజ్యసభ మెంబర్ని రెండిటి మెంబర్స్ని ఉండకూడదు అంటే అలా ఉండడాన్ని డబల్ మెంబర్షిప్ అంటారు. లేదా నేను లోక్సభకి ఎంపీగా ఉన్నాను అలాగే ఎమ్మెల్యే కూడా ఎలక్ట్ అయ్యాను అలా ఉన్నా కూడా దాన్ని డబల్ మెంబర్షిప్ అంటారు. సో ఇలాంటి టైంలో ఏం జరుగుతుంది అంటే ఏదో ఒకటి మాత్రమే
అలో చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లోక్సభ రాజ్యసభ ఈ రెండింటికి కూడా నేను ఎలక్ట్ అయి ఉన్నాను అనుకోండి, నేను వితిన్ 10 daysలో నేను ఏ సభకి నేను ఉండాలి అని అనుకుంటున్నానో నా డిజైర్ని నేను చెప్పాలి. ఒకవేళ నేను చెప్పలేదనుకోండి రాజ్యసభ సీట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, వెకెంట్ అయిపోతుంది. అలా కాకుండా నేను ఫస్ట్ లోక్సభలో ఉన్నాను లేదా నేను రాజ్యసభలో ఉన్నాను, నేను లోక్సభ నుంచి కంటెస్టెంట్ చేశానే అనుకోండి, అప్పుడు నేను ఆటోమేటిక్గా రాజ్యసభ ముందు ఏ హౌస్లో ఉన్నానో ఆ హౌస్ యొక్క సీట్ వెకెంట్ అయిపోతుంది. అలా కాదు, నేను లోక్సభలోని 2 స్థానాలకి నేను కంటెస్టెంట్గా చేశాను, 2 గెలిచాను, అప్పుడు నేను ఏదో ఒకటి సీట్ మాత్రమే పెట్టుకోగలుగుతాను, అప్పుడు 2 పెట్టుకోలేను. లేదంటే నా డిజైర్ ఆప్షన్ చెప్పకపోతే 2 స్థానాల్లో కూడా నా ప్లేస్ కోల్పోతాను అన్నమాట. అలాగే కాకుండా ఇటు ఎంపీగా ఈ మధ్య కాలంలో అయితే మొన్న ఎంపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఎమ్మెల్యే కూడా కంటెస్టెంట్ చేసి గెలిచారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు 14 daysలో కూడా వాళ్ళ డిజైర్ వాళ్ళు ఏ ఆప్షన్ తీసుకుంటున్నారు అనేది చెప్పాలి. ఓకే, ఒకవేళ లేదనుకోండి వాళ్ళ యొక్క పార్లమెంట్ సీట్ అనేది ఆటోమేటిక్గా వెకెంట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది డబల్ మెంబర్షిప్. అలాగే ఇంకా వెకేటింగ్ ఆఫ్ ద సీట్స్లో డిస్క్వాలిఫైయింగ్ మనకు తెలుసు కదా, 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ప్రకారంగా కొన్ని ఉంటాయి, అవి కనుక క్లాసెస్ కనుక ఫుల్ఫిల్ అయితే అలా కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు. లేదా వాలంటరీగా నాకు ఇష్టం లేదు రిజైన్ చేస్తే అలా కూడా రిజైన్ చేయొచ్చు. లేదా ఆబ్సెన్స్ అంటే 60 days వరకు నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఇలాంటి పర్మిషన్ చేయకుండా నేను వెళ్ళలేదు, అటెండ్ అవ్వలేదు సెషన్స్కి, అప్పుడు కూడా మన యొక్క ఆ మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా అలా కాకుండా ఒక పర్సన్కి ఒక ఎలక్షన్స్ అనేది నల్ కానీ వాయిడ్ అయినప్పుడు కోర్టు లేదా హౌస్ ఎక్స్పెల్ చేసినప్పుడు కానీ లేదా వాళ్ళు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ పొజిషన్కి వాళ్ళు అంటే వాళ్ళని అపాయింట్ చేసినప్పుడు కానీ ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క సీట్ అనేది వెకెంట్ అవుతుంది అని చెప్పేసి మనకు ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సో మరి ఇలాంటప్పుడు అసలు మరి ఎక్స్పెల్షన్ అనేది నిజంగానే మెన్షన్ చేసి ఉందా కాన్స్టిట్యూషన్లో అంటే అక్కడ అదర్ కేసెస్ అని ఊరికల్లా రీజన్స్ అని చెప్పారు, కానీ నిజంగా కాన్స్టిట్యూషన్లో ఎక్స్పెల్షన్ చెయ్యొచ్చు అని ఎక్కడా కూడా రాజ్యాంగంలో చెప్పబడలేదు. సో కాబట్టి ఎక్స్పల్షన్ అనే మాట ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో చెప్పబడలేదు. కానీ సుప్రీంకోర్టు రాజారాం పాల్ వర్సెస్ ఆనరబుల్ స్పీకర్ 2007 కేసులో కొన్ని విషయాలని మనకి చెప్పింది ఈ విషయంలో. సో ఇదే కేసు అండి ఆటోమేటిక్. ఇది రాజారాం పాల్ అనేది ఇది బీఎస్పీ లీడర్ ఎట్ ద టైం. అక్కడ 12 MPs, 11 ఫ్రమ్ లోక్సభ, 1 ఫ్రమ్ రాజ్యసభ. వీళ్ళు కూడా చెప్పాను ఇంతకుముందు 2005లో 10 మెంబర్స్ని లోక్సభ నుంచి ఎక్స్పెల్ చేశారన్నాం కదా, సో ఆ కేసు అన్నమాట. ఆ కేసు కూడా ఇదే సేమ్ క్యాష్ క్వెరీ అనే స్కామ్ గురించే సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు ఎక్స్పెల్ ఇట్స్ మెంబర్స్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ ఓకే బై ఇంటర్ప్రిటింగ్ ఆర్టికల్ 101 టు ఇంక్లూడ్ ఎక్స్ప్లెషన్ యాజ్ ఎ గ్రౌండ్ అనే దాన్ని అప్హోల్డ్ చేసింది. అంటే తను యాక్సెప్ట్ చేసింది, ఎస్ ఎవరైతే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ కనుక వైలేట్ చేస్తారో వాళ్ళని ఎక్స్పెల్షన్ చెయ్యొచ్చు అండర్ ఆర్టికల్ 101 అని చెప్పారు. అయితే ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది. సో ఆర్టికల్ 122 ఆర్టికల్ 122, 212 ఇవి రెండు కూడా ఏంటంటే బేసిక్గా ఏవైతే మనకి ఇప్పుడు 122 అంటే అసలు ఏవైతే ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయో పార్లమెంట్లో కానీ అలాగే 212లో ప్రొసీడింగ్స్ లెజిస్లేచర్స్లో జరుగుతూ ఉంటాయో వీటి విషయాల గురించి కోర్ట్స్కి ఎంక్వైరీ చేసేటటువంటి రైట్ ఏమాత్రం లేదు. అక్కడ ఏ విధంగా అసలు ఎలాంటి ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి లెజిస్లేచర్లో కానీ పార్లమెంట్లో కానీ ఆ విషయాలలోకి జోక్యం చేసుకొని ప్రశ్నించడం కానీ వాళ్ళు ఇదే గ్రౌండ్ తోటి మీరు ఇది ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇలా మాట్లాడుతున్నారు అని అడగడం కానీ కోర్ట్స్కి ఎలాంటి అథారిటీ లేదన్నమాట. సో ఇక్కడ సేమ్ పాయింట్ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇక్కడ మీకు సుప్రీంకోర్టుకి కూడా మాకు ఇలా అంటే వాళ్ళ ప్రొసీడింగ్స్ గురించి ప్రశ్న అయితే మాకు లేదు, కానీ ఓకే
ఎక్కడైతే జ్యుడిషియల్ రివ్యూ అవసరం ఉంటుందో అక్కడ మాత్రం మేము జోక్యం చేసుకోగలుగుతాం. బట్ వాళ్ళు ఫాలో అయినటువంటి ప్రొసీడింగ్స్ విషయంలో కూడా ప్రశ్నించే అర్హత మాకు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆర్టికల్ 120 తీసుకున్నా 212 తీసుకున్నా ఏ ప్రొసీడింగ్స్ విషయంలో కూడా సుప్రీంకోర్టుకి అసలు ఇన్వాల్వ్ అయ్యే అర్హత రైట్ అనేది లేదు. కానీ వీళ్ళు ఏ విధంగా ఎన్ఫోర్స్ చేస్తున్నారు, ద మేనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ప్రివిలేజ్ బై ద లెజిస్లేచర్ అనేది మాత్రం దట్ కెన్ కమ్స్ అండర్ ద జ్యుడిషియల్ స్క్రూటినీ అని చెప్పారు. అంటే వాళ్ళు ఏ పద్ధతిలో వెళ్తున్నారు, ఆ ఎన్ఫోర్స్మెంట్ అనేది వాళ్ళ యొక్క ప్రైవసీ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ని ఇంపాక్ట్ చేస్తే మాత్రం జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే సిమిలర్లీ ఆర్టికల్ 105 అంటే ద పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ ఇట్స్ మెంబర్స్ అండ్ కమిటీస్. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఇన్ జనరల్గానే మన డెమోక్రసీలో ఎవరికి కూడా అబ్సల్యూట్ ఇమ్యూనిటీ అనేది లేదండి. సో ఈ విషయంలో కూడా వీళ్ళకి పవర్స్ ప్రివిలేజెస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా వీళ్ళకి అబ్సల్యూట్ ఇమ్యూనిటీ అనేది లేదు. వాళ్ళ ప్రొసీడింగ్స్లో ఎక్కడైనా అంటే స్క్రూటినీ అంటే ఎక్కడైనా ఎవరైనా ఫండమెంటల్ రైట్స్కి కనుక భంగం కలిగినప్పుడు జ్యుడిషియల్ స్క్రూటినీకి చేసుకునే స్కోప్ అయితే ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓవరాల్గా అయితే వీళ్ళు ఎవరైతే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ చేస్తారో వాళ్ళు కనుక కరెక్ట్గా గ్రౌండ్ దొరికినప్పుడు ఎక్స్పెల్షన్ చేసే రైట్ పార్లమెంట్కి ఉంది అని మాత్రం కన్ఫర్మ్ చేశారన్నమాట. సో మరి ఇంకాస్త డీటెయిల్లోకి వెళ్తే మరి ఈయన ఫార్మర్స్ లోక్సభ సెక్రటరీ PDT ఆచారి ఆయన ఏమంటున్నారు, అసలు నిజంగా ఇప్పుడు వెళ్ళి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా? అయితే ఈయన ఏం చెప్తున్నారంటే ఎస్ చెయ్యొచ్చు. ఏ విధంగా చెయ్యొచ్చు అంటున్నారు. ఎస్, ప్రతి హౌస్కి అయితే ఉంది. వాళ్ళ యొక్క మెంబర్ ఎప్పుడైతే ప్రివిలేజెస్ని బ్రీచ్ చేస్తారో, అనెథికల్ బిహేవియర్ చేస్తారో, డిగ్నిటీ ఆఫ్ పార్లమెంట్కి ఇంపాక్ట్ చేస్తారో వాళ్ళని ఎక్స్పెల్షన్ చేసే రైట్ ఉంది. కానీ వీళ్ళు ఆ టైంలో హౌస్ అయితే ఎక్స్పెల్షన్ చేయొచ్చు, కానీ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అసలు ఆ టైంలో నిజంగానే ఆ ప్రివిలేజ్ అనేది ఉందా లేదా అనేది మాత్రం కోర్టుకి చెక్ చేసి స్క్రూటినీ చేసే రైట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ ఇవి ప్రివిలేజెస్ కమిటీ అండ్ ఎథిక్స్ కమిటీ అన్ని పార్లమెంటరీ కమిటీతో ఈక్వల్ కాదు. వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది డిఫరెంట్. అంతేకాకుండా వీళ్ళు చేసే డ్యూటీ ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు అసలు ఎలాంటి కండక్ట్ చేశారు, మిస్కండక్ట్ వాళ్ళు చేసింది దానికి బేసిస్ ఏంటి అని. ఎందుకు అంటే ఇది మన యొక్క పార్లమెంట్ యొక్క డిగ్నిటీని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది అన్ని పార్లమెంటరీతో సమానంగా ఈ ఎథిక్స్ కమిటీ, ప్రివిలేజెస్ కమిటీని మనం చూడకూడదు అని ఆయన చెప్పారనమాట. ఇంకా వీళ్ళు ఏమేమి అక్యూజ్ చేస్తున్నారు అని అంటే ఆవిడేమని చెప్తున్నారు, నాకు ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ జరగలేదు, నన్ను వీళ్ళు అడగలేదు, అసలు నన్ను రీఎగ్జామిన్ చేయలేదు, నేను ఏ పర్సన్ అయితే ఇన్వాల్వ్ అయ్యాలో వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసే రైట్ నాకు ఇవ్వలేదు అని చెప్పేసి తను అలిగేషన్ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏ కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే లేదు మేము 3 మీటింగ్స్ ఉన్నాయి, 3 మీటింగ్స్లో ఆవిడ పిలిచాము, ఆవిడ మిస్యూజ్ చేసుకున్నారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు, ఆవిడే షీ డింట్ పుట్ హర్ సైడ్, తన సైడ్ ఉన్నటువంటి పాయింట్స్ని తను చెప్పకుండా వెళ్ళిపోయారని చెప్పేసి ఒక ఇష్యూ రేజ్ అయింది. అలాగే ఇంకా అదర్ మెంబర్స్, అపోజిషన్ మెంబర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఈ ఎథిక్స్ కమిటీ వాళ్ళ యొక్క అంటే ఎప్పుడైతే ఈవిడ అలా చెప్పిందో నాకు అలో చేయలేదు అంటే ఎథిక్స్ కమిటీ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఓవర్ రైడ్ చేస్తుందా అని చెప్పేసి కూడా అలా కొంతమంది అలిగేషన్ చేశారు. అయితే ఎథిక్స్ కమిటీ ఆల్మోస్ట్ ఒక 300 to 400 పేజెస్ రిపోర్ట్ ఇచ్చిందంట అండి. అది ఇచ్చి వితిన్ 2 అవర్స్లో ఇంకా డిసైడ్ చేసేద్దామని చెప్పేసి అంటే అందరూ అడగడం ఏంటంటే 3-4 డేస్ ఇవ్వచ్చు కదా, ఎందుకంత త్వరగా ఆవిడ ఎక్స్పెల్షన్ చేయాలి, మేమంతా కూడా రిపోర్ట్ చదివి ప్రాపర్గా డిబేట్ చేస్తాం కదా, అంత హర్రిబర్రిగా ఎందుకు చేశారని చెప్పేసి కూడా వాళ్ళు అడగడం జరిగింది. అంతేకాకుండా రూల్ 316D ప్రకారంగా అంటే ద రూల్స్ ప్రొసీజర్స్ అండ్ కండక్ట్ బిజినెస్ ఏమని చెప్తుంది అంటే ఎథిక్స్ కమిటీకి ఓన్లీ రికమెండేషన్ చేసే పవర్ మాత్రమే ఉంది, ఎక్స్పెల్షన్ చేయాలి అని చెప్పేసి చెప్పేటటువంటి రైట్ అనేది ఎథిక్స్ కమిటీకి లేదని కూడా అంటున్నారు. సో అది పక్కన పెడితే
అసలు మరి ఇలా నిజంగానే ఎక్స్పల్షన్ చేయడం అనేది ఎంతవరకు రైట్ అనేది కూడా ఇంకా చాలా అంటే క్వశ్చనింగ్గా ఉంది. బేసికల్గా ఇలా ఆవిడ చేసిన పనికి ఇది వీళ్ళు ఇచ్చేటటువంటి ఎక్స్పల్షన్ అనేది అంత ప్రపోర్షనేట్గా అవునా కాదా అనేది ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరిదికి ఒక బాధ్యత, ఒక ఎంపీగా మనం డిగ్నిటీ ప్రివిలేజెస్ని కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ అండి, డ్యూటీ. కానీ అలా ఒక పర్సనల్గా బెనిఫిట్స్ కోసము క్యాష్ ఫర్ క్వరీ అని చెప్పేసి, లేదా లోక్సభకు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి పర్సనల్ యూజర్ ఐడి ఆ పాస్వర్డ్ అలా షేర్ చేయడం వల్ల నేషనల్ సెక్యూరిటీ కూడా థ్రెట్ అవ్వచ్చు. సో అలాంటి విషయంలో వీళ్ళు ఇలా మిస్యూజ్ చేస్తే అప్పుడు మన డిగ్నిటీ కానీ ఇటు నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అవ్వచ్చు కదా. లేదా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పార్లమెంటరీ కమిటీ ప్రొసీడింగ్స్ అంటే ఈ కమిటీ చేసే ప్రొసీడింగ్స్ మనకి ఏ విధంగా అయితే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా అంత డీటెయిల్గా ఉండకపోవచ్చు. సో దాంట్లో అథెంటిసిటీ విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ రేజ్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ వీళ్ళకి ప్రాపర్ ప్రొసీజర్ అనేది లేకపోవడము. ఓకే, తర్వాత అన్ని కమిటీస్ ఎలా ఫాలో అవుతున్నారో వీళ్ళు కూడా అలాగే ఫాలో అవ్వడం వల్ల వాళ్ళలో అథెంటిసిటీ రాకపోవడము. ఇక్కడ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వెదర్ వీళ్ళు నిజంగానే ఫెయిర్ మెథడ్స్ని ఫాలో చేశారా లేదా, వీటి విషయంలో క్లారిటీ లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఒక డీటెయిల్డ్ యాక్ట్ కానీ రూల్స్ కానీ లేకపోవడం అనేది మనకి ఇక్కడ ఒక లూప్ హోల్ లాగా కనిపిస్తుందండి. మరి ఏం చేయాలి, మరి ఎట్లా అసలు అఫెన్స్ని మనం డిటర్మైన్ చేయొచ్చు? మనకి తెలుసు అండర్ ఆర్టికల్ 20 ఇది ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్. అంటే ఎవరైనా సరే ఒక ప్రతి మనిషిని మనం ఎలా తప్పు అని గిల్టీగా అని ఎలా చెప్తాము? సో మనకైతే మన ఫండమెంటల్ రైట్స్లో మన ఎవరైనా ఒక చట్ట ప్రకారంగా ఒకవేళ తప్పు చేస్తేనే ఆ మనిషిని మనం గిల్టీగా చేస్తాం, అంతే కదా. సో ఇప్పుడు ఆవిడని ఏదైతే మనం ప్రివిలేజెస్ గురించి ఎథికల్ కండక్ట్ గురించి మాట్లాడుతున్నామో దాని గురించి చట్టం ఉందా? ఉంటే ఆ చట్టబద్ధంగా ఆమె వైలేట్ చేసిందని ఆమెకి పనిష్మెంట్ ఇవ్వాలి. అంతేగాని ఒకవేళ ఆ చట్టం లేనప్పుడు మనం అలా పనిష్మెంట్ ఇవ్వడం తప్పు అని చెప్పేసి అంటున్నారనమాట. సో అండర్ ఆర్టికల్ 20 అంటే ఎవరైతే ఇప్పుడు బేసికల్గా ఒక లా ఉండాలి, ఆ లాలో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారంగా తను ఆ రూల్స్ని వైలేట్ చేసి ఉంటే ఆర్టికల్ 20 ప్రకారంగా తను వైలేట్ చేసిందని తనని పనిషబుల్ అని చెప్పేసి తనని సస్పెన్షన్ చేయడంలో తప్పేం లేదు. కానీ ఇది ఆవిడ యొక్క ఫండమెంటల్ రైట్ అనేసి అంటున్నారు. కానీ ఇక్కడ నేను చెప్పాను కదా రూల్స్ అనేవి లేకపోవడం ప్రాపర్గా, అది దాంతో ఇది నిజంగా ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాల్సిందే అనమాట. అయితే బట్ ఈవిడ చేసింది కూడా తప్పే కదా, రూల్ లేదు కరెక్టే, కానీ తను కూడా డిగ్నిటీ ఆఫ్ హౌస్ని కూడా తను థ్రెట్ చేసింది కదా. సో అలాంటప్పుడు దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఏదేమైనా మనం ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ ఇవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయొచ్చు అంటే మనం ఎథిక్స్ కమిటీని ఓకే మీరు లీగల్గా దీన్ని ఎంక్వైరీ చేయించండి అని అడగొచ్చు. సో సిబిఐ ఈ కేసుని డీల్ చేసుకొని ప్రాపర్గా ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసేసి ఇది యాక్ట్ చట్ట ప్రకారంగా చట్టబద్ధంగానే అక్కడ అంటే కోర్ట్స్ ఇలాంటి వాటికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసి 60 రోజుల్లో వాళ్ళ యొక్క కేసుని డీల్ చేయొచ్చు. సో ఒకవేళ ఆ ట్రయల్లో కనుక వీళ్ళు చేసింది నిజమే అని కన్విక్టెడే అని తెలిసినప్పుడు వాళ్ళని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారంగా డిస్క్వాలిఫై చేస్తే అప్పుడు ఒక ప్రొసీజర్లో అంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళు ఏదైతే అంటున్నారో ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వలేదు అంటున్నారో అది ఇక్కడ ట్రయల్స్లో ఆబ్వియస్లీ వాళ్ళకి వినిపించుకునే ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఇంకాస్త పూర్తిగా ఇంకా ఇలా లూప్ హోల్స్ లేకుండా ఈవెన్ ఇన్ ఫ్యూచర్లో కూడా లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఇలాంటి అంటే ఇటు వాళ్ళ యొక్క ప్రివిలేజెస్ని బ్రీచ్ చేయకుండా అనెథికల్గా మిస్కండక్ట్ చేయకుండా ఉండడానికి ప్రాపర్గా ఒక చట్టము ఒక కొన్ని లాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రాపర్గా కనుక వాళ్ళు డివైస్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఫ్యూచర్ మెంబర్స్ కూడా అలాంటివి రాకుండా ఉండగలుగుతారు. సో
మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగొచ్చు? సో ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ సిస్టమ్ అడగొచ్చు. హౌ ఫార్ హ్యావ్ ద ఎథికల్ అండ్ ప్రివిలేజెస్ కమిటీస్ హెల్ప్డ్ ఇన్ అప్హోల్డింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అని అడగొచ్చు. లేదా వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ పార్లమెంట్ ఫ్రమ్ ఐదర్ హౌస్ అని చెప్పేసి కూడా ఇలా డైరెక్ట్గా మనకి క్వశ్చన్ అవ్వచ్చు. ఇక ప్రిలిమ్స్లో అయితే అన్నీ అడగొచ్చండి. ఆర్టికల్ 101 గురించి అడగొచ్చు, 102 గురించి అడగొచ్చు, 105 గురించి అడగొచ్చు, 122 గురించి, 212 గురించి అడగచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. ఓకేనా?